గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆర్వీఎం హాస్పిటల్ సిద్దిపేట జిల్లా శామిరిపేట దగ్గర ఉంది. నేను విన్నది ఏంటంటే ఈ హాస్పిటల్లో పూర్తిగా ఓపీ అనేది ఉచితం. అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి పరికరాలు మొత్తం కూడా నేను నా కళ్ళతో స్వయంగా చూశాను. బయట 1000 రూపాయలు ఒక టెస్ట్కు 1000 రూపాయలు తీసుకుంటే ఇక్కడ కేవలం 150 రూపాయలు 200 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారు. మా ఇంటి పక్క వాళ్ళు చెప్పిండ్రు ఇక్కడ మంచి జరుగుతుంది అంటే ఇక్కడికి వచ్చినాం, మాకు మంచి జరిగింది. సర్జరీ జరిగిన తర్వాత ప్రతిరోజు రావటం, డాక్టర్లు చూడటం మంచిగా చూసుకున్నారు, అంత బాగుండదు. మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నారు? ఇక్కడ ఎవ్వరు తీసుకోవాలి, ₹1 కూడా తీసుకోవాలి. నమస్తే. ఒక హాస్పిటల్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తా ఉన్నా. ఆర్వీఎం హాస్పిటల్ సిద్దిపేట జిల్లా శామిరిపేట దగ్గర ఉంది ఈ ఆర్వీఎం హాస్పిటల్ అన్నది. నేను విన్నది ఏంటంటే ఈ హాస్పిటల్లో పూర్తిగా ఓపీ అనేది ఉచితం. అలాగే ఆ రక్త పరీక్షలు కావచ్చు, లేకపోతే ఏ టెస్టులు అయినా సరే బయట చేసిన దానికంటే దాదాపు సగానికంటే తక్కువ. అంటే బయట ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అయిందనుకోండి, 30-40 రూపాయలకే ఆర్వీఎం హాస్పిటల్లో టెస్టులన్నీ ఉచితంగా చేస్తూ ఉన్నారు, డాక్టర్లు ఉచితంగా చూస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక ఏదైనా చికిత్స చేయాలంటే కూడా ట్రీట్మెంట్ కూడా చాలా తక్కువలో చేస్తూ ఉన్నారని చెప్పి నేను విన్నాను. నిజంగా అది నిజమైతే కనుక హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రజలకి, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకి ఒక గొప్ప వరంగా ఆర్వీఎం హాస్పిటల్ ఉంది అని అర్థమవుతుంది. ప్రస్తుతం నేను జేబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి 1 గంటలో బస్సులు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాయి. జేబీఎస్ బస్టాండ్కి వచ్చి శామిరిపేట ఆర్వీఎం హాస్పిటల్ అంటే కేవలం 30 రూపాయలే. 30 రూపాయలు ఆర్టీసీ బస్సు హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తున్నాయి. ఇక్కడ ఆటోలు కూడా ఉన్నాయి. కేవలం 50 రూపాయల్లో ఆటోలు కూడా ప్రతి ఒక్కరిని కూడా అక్కడికి డైరెక్ట్గా హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయి. సో డెఫినెట్గా నేను జేబీఎస్ బస్ స్టాండ్ నుంచే నా జర్నీని స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళడానికి. ఇక్కడి నుంచి నేరుగా నేను హాస్పిటల్కి వెళ్ళి నిజంగా నేను విన్నది కరెక్టేనా, ఎందుకంటే నాకు ఒక స్నేహితుడు ఇచ్చినటువంటి సమాచారం. హాస్పిటల్లో మంచిగా ట్రీట్మెంట్ చూస్తున్నారు, డాక్టర్లు బాగా చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అడుగుతూ ఉన్నారు. ఓపీ మాత్రం ₹1 కూడా తీసుకోవట్లేదు. ఫీజులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి పేరొందినటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్కి ఏమాత్రం తక్కువ చేయకుండా అంత గొప్ప వైద్యం అందిస్తున్నారు, ఉచితంగా అందిస్తున్నారు, చాలా తక్కువ ఫీజులు కూడా వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి సో నేను ఉన్నాను. నేను డైరెక్ట్గా జేబీఎస్ నుంచి ఆర్వీఎం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకుంటా, అక్కడ నిజంగా పేషెంట్లు సంతృప్తిగా ఉన్నారా, పేషెంట్ల అభిప్రాయం ఏ విధంగా ఉంది, అక్కడ డాక్టర్లు ఏ విధంగా చికిత్స అందిస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తా. ఆర్వీఎం హాస్పిటల్కి వచ్చేసాను. హాస్పిటల్ లోపల ఉన్నాను. నేను వచ్చి 1 గంట అవుతుంది. పైన 7 ఫ్లోర్లు మొత్తం కూడా తిరిగాను. ఏ ఫ్లోర్లో ఏముంది, అసలు ఎలాంటి టెస్టులకి సంబంధించినటువంటి పరికరాలు ఉన్నాయి, అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి పరికరాలు మొత్తం కూడా నేను నా కళ్ళతో స్వయంగా చూశాను. ప్రతి ఫ్లోర్లో కూడా పేషెంట్స్ని చూసే డాక్టర్సు, అట్లా ప్రతి ఒక్క ఫ్లోర్ను కూడా తిరిగాను. అన్ని విభాగాలు ఉన్నాయండి. ఇది అది అని లేకుండా మొత్తం తల నుంచి కింద పాదం వరకు అన్ని రకాలకు సంబంధించినటువంటి టెస్టులు, ఆ టెస్టులకు సంబంధించినటువంటి ఆ పరికరాలు, తర్వాత దానికి సంబంధించిన స్పెషలిస్టులు అయినటువంటి డాక్టర్లు, ఆ రిపోర్ట్లు ఎంత వేగంగా వస్తాయి, ఇవన్నీ కూడా కళ్ళతో చూశాను. నిజంగా హైదరాబాద్లో గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఇలాంటి ఏరియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి కదా, సో వాటికి ఏమాత్రం కూడా తక్కువ కాకుండా అదే స్థాయిలో అంత గొప్ప టెక్నాలజీతో ఇక్కడ వీళ్ళు చాలా తక్కువ నామినీ ఫీజుతో పేషెంట్లకి చికిత్స చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇటు బ్లడ్ టెస్ట్లు అయితే ఏదైతే
వ్యాధి నిర్ధారణకు సంబంధించినటువంటి పరీక్షలు ఉంటాయో అవి పూర్తిగా ఉచితంగా చేస్తూ ఉన్నారు. అవుట్ పేషెంట్స్కి అయితే చాలా తక్కువ ఫీజు తీసుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు అడ్మిట్ అయితే ఇన్పేషెంట్గా అయితే మొత్తం వాళ్ళకి ఫ్రీ. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇక మొత్తం టోటల్ వాళ్ళకి చికిత్స అన్నీ కూడా అందులో ఫ్రీ అనమాట. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. సో రోజుకి 1500 నుంచి 2000 మంది పేషెంట్స్ బయట నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ టెస్టులు చేయించుకుంటారు. ప్రతి ఒక్క డాక్టర్ని కూడా సంబంధిత డాక్టర్ని కలుస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 7 ఫ్లోర్లో ఇదే రకంగా జనం అంతా కనిపిస్తూ ఉన్నారు. ఓన్లీ ఇక్కడ హైదరాబాదు చుట్టుపక్కల వీళ్ళే కాదు, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం పక్కన ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇటు సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆర్వీఎం హాస్పిటల్కి వస్తున్నారు. చాలా తక్కువ ఫీజులతో, అసలు నామినీ ఫీజులు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను. బయట 1000 రూపాయలు ఒక టెస్ట్కు 1000 రూపాయలు తీసుకుంటే ఇక్కడ కేవలం 150 రూపాయలు 200 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారు. అంత తక్కువ ఫీజులు ఇక్కడ తీసుకుంటా ఉన్నారు పేషెంట్స్ నుంచి. అంటే ఇది ఆర్వీఎం మెమోరియల్ ట్రస్ట్ అండి. ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ఆసుపత్రి నడుస్తుంది. అందుకే వాళ్ళు సేవా దృక్పథంతో ఈ హాస్పిటల్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో పైన నేను వెళ్ళినప్పుడు అక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు, అవన్నీ కూడా విజువల్స్ తీసాం. అక్కడ ఎంఆర్ఐకి సంబంధించి కావచ్చు, తర్వాత కళ్ళకు సంబంధించినటువంటి విభాగం కావచ్చు, ఎక్స్రేలు కావచ్చు, ఇట్లా ప్రతిదీ, సిటీ స్కాన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతిదీ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కోట్ల రూపాయలు పెట్టి తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్లు కొన్ని హాస్పిటల్కి మాత్రమే ఉందండి. సో అంత ఆ టెక్నాలజీకి తగ్గట్టుగా బయట పెద్ద పెద్ద హాస్పిటల్కి ఏమాత్రం తీసుకోకుండా ఇక్కడ చాలా మంచి టెక్నాలజీని వాడి ఖచ్చితమైనటువంటి నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఏ వ్యాధి గుర్తిస్తూ ఉన్నారు. అందుకు దానికి స్పెషలైజేషన్ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఉండి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇక్కడ టెస్టులు బయట ఎంత తీసుకుంటున్నారు, ఇక్కడ ఎంత తీసుకుంటున్నారు అనేది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను రండి. సో ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్లో ప్రస్తుతం ఏవైతే వాళ్ళు టెస్టులు చేస్తూ ఉన్నారో దానికి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తూ ఉన్నారో చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుందండి. బయట ఉన్నటువంటి రేట్లు నేను చూశాను. ఆ రేట్లు చూసే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చాలా అంటే చాలా తక్కువగా వసూలు చేస్తూ ఉన్నారు. అంటే రక్త పరీక్షలు కావచ్చు, ఇంకా ఏ ఇతర పరీక్షలైనా సరే చాలా తక్కువగా తీసుకుంటూ ఉన్నారు. సో అన్ని రకాలైనటువంటి పరీక్షలు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ టెస్టులు చేస్తున్నారు. ఖచ్చితమైనటువంటి నిర్ధారణతో ఈ పరీక్షలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు మీకు బయట వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, ఇక్కడ ఏమాత్రం రక్త పరీక్షలకి మిగతా పరీక్షలకి ఎంత తీసుకున్నారు అనేది ఈ వీడియో లాస్ట్లో నేను చెప్తాను. ఒకసారి ఇక్కడ ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, ఎలాంటి టెస్టులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి మీకు ఆర్వీఎం హాస్పిటల్ సంబంధించినటువంటి పత్రం నా దగ్గర ఉంది. జనరల్ మెడిసిన్ జ్వరం నుంచి, దగ్గు నుంచి మొదలు పెడితే మొత్తం ఇక థైరాయిడ్ కావచ్చు, షుగర్ కావచ్చు, రక్తహీనత, బలహీనత, టైఫాయిడ్, మలేరియా, కలరా, డెంగ్యూ, కరోనా, ఇలా విష జ్వరాలు, వీటన్నింటికి సంబంధించినటువంటి పరీక్షలు, వాటికి సంబంధించిన చికిత్సలు ఇక్కడ ఉన్నాయి. ఇక జనరల్ సర్జరీ, అన్ని రకాల సర్జరీలు అండి, అన్ని రకాల సర్జరీలు ఇక్కడ జరుగుతున్నాయి. తర్వాత ఎముకలకు సంబంధించిన చికిత్స కావచ్చు, స్త్రీల వైద్యం, గర్భకోశ వ్యాధులు, తర్వాత గర్భిణీ స్త్రీలకు సంబంధించి అన్ని లేడీస్కి సంబంధించిన అన్ని రకాల టెస్టులు, ట్రీట్మెంటు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక సంతాన సాఫల్య కేంద్రం, పిల్లల వైద్యం, ENT కావచ్చు, కంటి వైద్యం కావచ్చు, ప్లాస్టిక్ సర్జరీ కావచ్చు, టీత్ అంటే డెంటల్ సంబంధించినటువంటి పరీక్షలు, చికిత్స, చర్మ వైద్యం, ఛాతి వైద్యం, మానసిక వైద్యం, గుండె వైద్యం, యూరాలజీ, తర్వాత న్యూరో సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, అలాగే క్యాన్సర్కు సంబంధించి అన్ని రకాల పరీక్షలు, ఇక్కడ ట్రీట్మెంట్ కూడా, అలాగే 24/7 బ్లడ్ బ్యాంక్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చాలా పెద్ద పెద్ద టెస్టింగ్స్ ఉంటాయి కదా, చికిత్సలు, MRI స్కానింగ్లు, వాటికి ఎంత తీసుకుంటున్నారంటే బయట 8,000 రూపాయలండి ఒక MRI స్కాను, 3 టెస్లా ఫిలిప్స్ అనేది. కానీ అక్కడ 8,000 ఉంటే ఇక్కడ 2,000 రూపాయలు మాత్రమే. సిటీ స్కాను బయట 5,000 రూపాయలు ఉంటే ఇక్కడ కేవలం 1,000 రూపాయలు మాత్రమే. ఎవరైతే అవుట్ పేషెంట్లుగా వస్తారో లోపలికి వచ్చిన వాళ్ళకి మాకు ఈ పరీక్ష కావాలి, ఫస్ట్ డాక్టర్ని కలవటం ఫ్రీనే, తర్వాత డాక్టర్లు టెస్టులు రాస్తారు కదా, ఆ టెస్టుల్లో ఇవి ఉంటే కనుక కేవలం ఈ సిటీ స్కాన్ 1,000 రూపాయలు అయిపోతుంది. బయట 5-6,000 రూపాయలు తీసుకునే సిటీ స్కాన్ ఇక్కడ 1,000 రూపాయలు అయిపోతుంది. తర్వాత పెట్ స్కాన్ ఉంటుంది, పెట్ సిటీ స్కాన్ బయట 25,000 రూపాయలండి. 25,000 నుంచి 30,000 రూపాయలు పెద్ద పెద్ద ఈ టెస్టులు చేసే సెంటర్లో తీసుకుంటారు.
కానీ ఇక్కడ కేవలం 9,999 అంటే 10,000 రూపాయలు అయిపోతుంది. 25,000 నుంచి 30,000 తీసుకునేటువంటి ఈ స్కాను బయట ఇట్లా తీసుకుంటారు, ఇక్కడ కేవలం 10,000 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్కి ఎంత భారం తగ్గిపోతుందో చూడండి. మనం చూస్తూ ఉంటాం బయట ఏదన్నా వ్యాధి వస్తే దానికి చికిత్స చేయించుకోవడానికి అప్పటి వరకు వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులన్నీ కూడా గుల్లైపోయే పరిస్థితుంది. పిల్లల పెళ్ళిళ్ళ కోసం దాచుకుంటారు, అవి కూడా పూర్తిగా లక్షలు కోల్పోతారు. తర్వాత తమ పిల్లల చదువు కోసం దాచుకుంటారు కొంతమంది లక్షల డబ్బులు. కానీ ఏదన్నా జబ్బు చేస్తే మాత్రం అవన్నీ కూడా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఆర్వీఎం హాస్పిటల్లో నా కళ్ళతో నేను చూశాను, పైన అన్ని ఫ్లోర్లు తిరిగి చూశాను, మంచి ఎక్విప్మెంట్ ఉంది. అలాగే పేషెంట్లు అందరికీ కూడా వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపుతూ, వాళ్ళలో ఒక మానసికమైనటువంటి ధైర్యం వాళ్ళలో కలగజేస్తూ, డబ్బులు కూడా చాలా తక్కువగా తీసుకుంటూ, అవుట్ పేషెంట్లకి తీసుకుంటారు చాలా తక్కువ. ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయ్యి వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ చేయాలంటే మొత్తం ఫ్రీ అండి. టెస్టుల దగ్గర నుంచి మొత్తం ఫ్రీ. కేవలం మెడిసిన్కి మాత్రమే, అంటే మందులకు మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ చాలా చాలా గొప్పగా ఈ ఆర్వీఎం హాస్పిటల్కి సంబంధించి కనిపిస్తుంది. ఒక్కసారి నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఎట్లా బయటకి ఇక్కడికి ఎట్లా వసూలు చేస్తూ ఉన్నారనేది కూడా, ఏ టెస్ట్కి ఎంత తీసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ మీకు చాలా క్లియర్గా నేను రాసుకొచ్చాను, చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ బయట 120 రూపాయలండి, కానీ ఇక్కడ 20 రూపాయలు మాత్రమే. సిబిపి బయట 390, ఇక్కడ కేవలం 150 రూపాయలు మాత్రమే. పోస్ట్ నుంచి ప్లాస్మా 120, ఇక్కడ 50 రూపాయలు మాత్రమే. క్రియాటిన్ సీరం బయట 260 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, ఇక్కడ కేవలం 100 రూపాయలే. తర్వాత లిపిడ్ ప్రొఫైల్ 690 రూపాయలు బయట, ఇక్కడ కేవలం 200 రూపాయలే. T3, T4 అండ్ TSH సీరం బయట 670 రూపాయలు, ఇక్కడ చాలా తక్కువ 200 రూపాయలు. ఏఎస్ఆర్ బయట 300 రూపాయలు, ఇక్కడ 100 రూపాయలే. సిఆర్పి బయట 500 రూపాయలు, ఇక్కడ కేవలం 130 రూపాయలు మాత్రమే. తర్వాత ర్యాండమ్ ప్లాస్మా గ్లూకోజ్ 120 రూపాయలు బయట, ఇక్కడ కేవలం చాలా తక్కువ ఫీజు 60 రూపాయలు మాత్రమే. యూరిక్ యాసిడ్ సీరం 240 బయట, ఇక్కడ కేవలం 70 రూపాయలు. తర్వాత విటమిన్ B12 సీరం అండి 1350 రూపాయలు ఉంటే, ఇక్కడ చాలా తక్కువగా 500 రూపాయలు మాత్రమే. ఎలక్ట్రోసైడ్స్ సీరం 550 అయితే బయట, ఇక్కడ కేవలం 100 రూపాయలే. కాల్షియం సీరం 300 ఉంటే, ఇక్కడ కేవలం 120. తర్వాత బ్లడ్ గ్రూపింగ్ 250 రూపాయలు బయట, ఇక్కడ చాలా తక్కువగా 100 రూపాయల రూపాయ ఉంది. ఈసీజీ 360 రూపాయలు, కానీ ఇక్కడ 100 రూపాయలు మాత్రమే. 2D ఈకో 2000 రూపాయలు ఉంటే, చాలా తక్కువగా 500 నుంచి 600 రూపాయలు అయిపోతుంది. ఎక్స్రే సింగిల్ వ్యూ బయట 400 రూపాయలు ఉంటే, ఇక్కడ కేవలం 100 రూపాయలే ఉంది. తర్వాత అల్ట్రాసౌండ్ 1500 ఉంటే, ఇక్కడ కేవలం 250 రూపాయలే ఉంది. సిటీ చెస్ట్ బయట 5000 రూపాయలు. ఎంతమంది చెప్పాను కదా, సిటీ స్కాను, సిటీ బ్రెయిన్, తర్వాత సిటీ పిఎన్ఎస్, ఇవన్నీ వేలల్లో బయట ఉంటే, కేవలం 100లోనే ఇక్కడ అయిపోయే పరిస్థితుంది. సో క్లియర్గా నేను ఇక్కడికి ఆర్వీఎం హాస్పిటల్కి వచ్చే ముందే బయట ఏ విధంగా తీసుకుంటా ఉన్నారు, ఇక్కడ ఎంత తక్కువలో వస్తుంది అన్నది కూడా క్యాలిక్యులేట్ చేసే ఉద్దేశంతో, కంపేర్ చేసే ఉద్దేశంతో సో మొత్తం తీసుకొని వచ్చాను. సో క్లియర్గా పిక్చర్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. అందుకే ఇక్కడ ఇంతమంది పేషెంట్లు, ఇక్కడ ఇంతమంది ప్రతిరోజు కూడా 1500 నుంచి 2000 మంది వరకు కూడా ప్రతిరోజు ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే, ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది, ఇక్కడ అవుట్ పేషెంట్లకి తీసుకునేటువంటి ఫీజులు కూడా చాలా తక్కువ తీసుకుంటా ఉన్నారు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. తల దగ్గర నుంచి కింద కాలు వరకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది. ఇక్కడ లేనిదంటూ లేదు, ఆ ఎక్విప్మెంట్ కూడా ఉంది. డాక్టర్స్ చాలా నిపుణులైనటువంటి డాక్టర్స్ ఉన్నారు. ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి హాస్పిటల్ కాబట్టి వాళ్ళు సేవా దృక్పథంతో ఇక్కడ పేషెంట్స్ అనే అందరినీ కూడా చాలా బాగా చూస్తున్నట్టుగా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటి, ఎలాంటి చికిత్సలు జరుగుతున్నాయి, ఎంత తీసుకుంటున్నారు అనేది కూడా క్లారిటీ వచ్చేసిందిగా. ఒకసారి పేషెంట్లతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్లు సంతృప్తిగా ఉన్నారా లేదా, వాళ్ళు డాక్టర్స్తో మాట్లాడిన తర్వాత డాక్టర్లు పేషెంట్లతో మాట్లాడిన విధానాన్ని బట్టి వాళ్ళు సంతృప్తి చెందుతున్నారా లేదా, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, లేదంటే అంతా బాగానే ఉందా, ఇవన్నీ పేషెంట్లతో మాట్లాడదాం. ఆ తర్వాత డాక్టర్స్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పద. సో ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అవుతున్నటువంటి పేషెంట్స్ ఉన్నారు. ఈరోజు పూర్తిగా ట్రీట్మెంట్ అయిపోయింది, ఇక వాళ్ళకి తగ్గిపోయింది, ఇక హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి డాక్టర్లు చెప్తే వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ పూర్తి చేసుకున్నటువంటి పేషెంట్ ఒక అతను ఉన్నారు, మాట్లాడదాం. పెద్దయినా నీ పేరేంటి? ఎల్లయ్య. ఓకే, మీది ఎక్కడ?
ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తూపురం నుంచి. తూపురం నుంచి. ఏంటి మీ మీ ఆరోగ్య సమస్య ఏంటి? నా కడుపులో నొప్పి, ఛాతి నొప్పి, మళ్ళా దమ్ము రాకపోవడం, అట్లా ఇంటికి వచ్చినాక జర్నాయం అయిపోయింది. ఓకే. ఆర్వీఎం హాస్పిటల్లో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 18 రోజులు అవుతుంది. 18 రోజులు. 18 రోజులు అవుతుంది. మీకు అంటే ఫస్ట్ టెస్టులు చేశారా? చేసి రాగానే చేసేది అప్పేదాకా ఫ్రీగానే చేశారు టెస్టులు అన్నీ కూడా? పెరిగానే చేస్తాం. తర్వాత అడ్మిట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అంతా కూడా ఫ్రీనే? పెరిగానే చేస్తాం. ఓకే. అన్ని ఆరోగ్యశ్రీ కార్డు మీద అన్ని చేసేసి. ఓకే. కార్డు మీద మొత్తం ఫ్రీ. ఓకే. ఈ 18 రోజుల పాటు మీకు రోజు వచ్చే డాక్టర్లు చూడటం ఏ రోజు ఎట్లా ఉంది? మొత్తం అడిగారా? ప్రతిరోజు కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారా? ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందా? కొంచెం తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఆయాసం రావటం కానీ ఇక్కడ ఛాతీ నొప్పి కానీ అట్లా ఏమైనా ఉందా? లేదు, నొప్పులు ఉన్నాయి. దానికి మెడిసిన్స్ ఇచ్చారా? ఇచ్చారు. ఓకే. ఇప్పుడు మొదటి రోజుతో పోల్చుకుంటే బాగా తగ్గిపోయింది. అప్పటికిప్పుడు చాలా తగ్గిపోయింది. కాకపోతే నొప్పులు ఉన్నాయి, గుంజుతున్నాయి. నొప్పులు ఉన్నాయి. దానికి అడిగారా మరి? నొప్పులు కొద్దిగా ఉన్నాయని చెప్పి మందులు ఇచ్చారు, రాసి ఇచ్చారు. మందులు ఇచ్చారు. ఓకే. మందులతో తగ్గుతాయని చెప్పి ఇది తగ్గినాక మళ్ళీ రమ్మన్నారు. 8 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ ఒకసారి టెస్ట్కి రమ్మన్నారు సార్. ఓకే. అది పేషెంట్లు అయితే చాలా సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే 18 రోజులు అవుతుంది వీళ్ళు వచ్చి ఫస్ట్ టెస్టులు చేసినప్పుడు ప్రాబ్లం ఉందని చెప్పారు. 18 రోజుల పాటు ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు చాలా వరకు తగ్గిందని చెప్పి చాలా క్లియర్గా ఈ పేషెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చాలామంది డిశ్చార్జ్ పేషెంట్స్ కూడా వస్తారంటే వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరొక పేషెంట్ ఉన్నాడు, ఇవాళ డిశ్చార్జ్ అవుతా ఉన్నాడు. ఇతనితో కూడా మాట్లాడదాం. నీ పేరు బ్రదర్? శివ. ఎక్కడి నుంచి వచ్చావు? యాదగిరిగుట్ట నుంచి. ఓకే. ఏంటి నీ సమస్య ఏంటి? కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి. కిడ్నీలో స్టోన్స్? ఓకే. ఏ కిడ్నీలో? రైట్ సైడ్ కిడ్నీలో. ఓకే. అంటే ఫస్ట్ రాగానే టెస్ట్ చేశారా? చేసిర్రు, అన్ని మంచిగా చేసిర్రు. ట్రీట్మెంట్ అన్ని మంచిగా అందించారు. అడ్మిట్ అవ్వమన్నారా వచ్చిన రోజు? వచ్చిన రోజు అడ్మిట్ అవ్వమన్నారు. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? 5 days అవుతుంది. 5 days అంతా ఇక్కడే ఉండవు, ట్రీట్మెంట్ ఇక్కడే తీసుకున్నాం. డాక్టర్ల అబ్జర్వేషన్ ఏ విధంగా ఉంది? వచ్చిన ప్రతి డాక్టర్ మీతో ఏ విధంగా మాట్లాడారంటే ఏం చెప్పారు? అన్ని అందరు మంచిగా వచ్చారు. డైలీ రావడం, చూడడం, డైలీ ట్రీట్మెంట్ చేయడం, ఏమైనా పెయిన్ వచ్చిందన్నా సూదులు మూదులు ఏమైనా ఇవ్వడం, మంచిగా ఉంది. ట్రీట్మెంట్ మీకు అన్ని మంచిగా జరిగింది, మంచిగా ఉంది. ఆరోగ్యశ్రీ కార్డు మీద అడ్మిట్ అయ్యావా? ఆరోగ్యశ్రీ కార్డు మీద అడ్మిట్ అయ్యా. ఓకే. మొత్తం ఫ్రీనే? మొత్తం ఫ్రీనే. సో మెడిసిన్స్ అన్ని మొత్తం ఫ్రీగానే ఇచ్చారా? ఓకే. ఫ్రీ. ఓకే. అంతా బాగుంది ఇప్పుడు? ఇప్పుడు పర్లేదు, మంచిగా ఉంది. మళ్ళీ ఏమన్నా టెస్ట్లకి ఏమన్నా రమ్మన్నారా? మళ్ళీ రమ్మన్నారు. లెవెల్ డేస్కి ఒకసారి రమ్మన్నారు. లెవెల్ డేస్కి ఒకసారి వచ్చి చూడమన్నారు. ఓకే. అది కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, రైట్ కిడ్నీలో. ట్రీట్మెంట్ తీసుకున్నాడు, 5 days అవుతుంది. ఇప్పుడు మొత్తం క్యూర్ అయిపోయాడు. ఇప్పుడు ఇంటికి వెళ్తా ఉన్నాడు. సో మరికొంతమంది పేషెంట్లతో కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ మరొక పేషెంట్ ఉన్నారు, ట్రీట్మెంట్ అయిపోయి డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు. ఈయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఒకసారి మాట్లాడదాం. మీరు మాట్లాడగలుగుతారు కదా? ఏం పేరు మీ పేరు? చంద్రమౌళి గారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వరంగల్ జిల్లా వర్ధనపేట నుంచి వచ్చారు. ఓకే. మీరు ఏ టైంకి వచ్చారు ఇక్కడికి? అంటే ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? 4 తారీఖు వచ్చారు. 4వ తారీఖు వచ్చారు. అంటే మీకు ఏమనిపించింది ఆ టైంలో? శ్వాస ఆడకపోవడం. ఓకే. గుండె నొప్పి, బాగా ఇబ్బంది ఉంది. సో వెంటనే ఇక్కడికి వచ్చినాం. ఓకే. ఇక్కడ ఆర్వీఎం హాస్పిటల్కి, ఎందుకంటే మీరు వరంగల్ నుంచి వచ్చారు కదా, అక్కడ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలామంది డాక్టర్లు అటువైపు ఉన్నారు. ఆర్వీఎం హాస్పిటల్కి రావడానికి కారణం ఏంటి? ఇది ఎవరు చెప్పారు మీకు? ఇక్కడ మాకు మా ఇంటి పక్క వాళ్ళు చెప్పిండ్రు ఇక్కడ మంచి జరుగుతుంది అంటే ఇక్కడికి వచ్చినాం, మాకు మంచి జరిగింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ డాక్టర్లు అందరూ బాగా చూసుకున్నారా? బాగానే చూసుకున్నాం. సర్జరీ జరిగిన తర్వాత ప్రతిరోజు రావటం, డాక్టర్లు చూడటం మంచిగా చూసుకున్నారు, అంతా బాగున్నది. మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నారు ఇక్కడ? ఎవరు తీసుకోవాలి? ఒక్క రూపాయి కూడా తీసుకోవాలి. అంతా బాగా జరిగింది. ఇప్పుడంతా బాగానే ఉందా మీకు? ఎలాంటి ఇబ్బంది లేదు? మెడిసిన్స్ ఇచ్చారా? ఇచ్చారు. ఎన్ని రోజులకి ఇచ్చారండి మెడిసిన్? వారం రోజులకి, 8 రోజులకి ఇచ్చారు. 8 రోజులకి ఇచ్చారు. మళ్ళీ ఆ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రమ్మన్నారు. ఈ మెడిసిన్స్కి ఏమైనా డబ్బులు తీసుకున్నారా? ఏం తీసుకోలేదు. ఒక్క రూపాయి కూడా తీసుకోవాలా? మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు, తర్వాత ప్రతిరోజు కూడా డాక్టర్లు మీతో చూసుకున్నారు, మందులు కూడా ఫ్రీగా ఇచ్చారు. ఓకే. అది ఇక్కడ పేషెంట్స్ అందరూ కూడా చాలా పాజిటివ్గా చెప్తూ ఉన్నారు. డాక్టర్లు కూడా చాలా బాగా చూసుకుంటున్నారని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీలో
మన రాష్ట్రంలో చాలా తక్కువ జరుగుతుంది. ఎందుకంటే అలాంటి ఫెసిలిటీస్ కూడా ఆసుపత్రుల్లో ఉండాలి. సో ఇక్కడ ఆర్వీఎం ఆసుపత్రుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీలు రోజు జరుగుతున్నాయంటేనే అర్థమవుతుంది ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎలాంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి సర్జరీలు చేస్తూ ఉన్నారు. అలాగే పేషెంట్లకు ఈ ఆసుపత్రి మీద ఎలాంటి నమ్మకం ఉంది అన్నది కూడా క్లియర్గా వీళ్ళ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. మరికొంతమందితో కూడా మనం మాట్లాడదాం. బ్రదర్, మీ పేరు? కృపాకర్. ఇక్కడ ఏంటి, ఎవరు పేషెంట్? మా ఫాదర్. మీ ఫాదర్. ఏంటి సమస్య ఏంటి? ఆయాసం వస్తుందని వచ్చాము. ఇక్కడ వాళ్ళు ఎక్స్రే, ఈసీజీ అవన్నీ 2Dకు అవన్నీ చూసి గుండెకి సంబంధించిన పరీక్షలన్నీ చేశారు. గుండెకి సంబంధించిన పరీక్షలన్నీ చేసి ఎంజోగ్రామ్ చేస్తామని నిన్న ఎంజోగ్రామ్ చేశారు. దాంట్లో బ్లాక్స్ ఉంది, మొత్తం బ్లాక్స్ ఉన్నాయని చెప్పారా? బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు, మాకు చూపించారు కూడా. ప్రతిదీ డాక్టర్ అన్నీ మాకు చూపించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చేస్తున్నారు. పేషెంట్ కూడా మంచిగా ట్రీట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందా? ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. 7 days టైం ఇచ్చారు. 7 days తర్వాత డిశ్చార్జా? మన బైపాస్ సర్జరీ చేస్తా ఉన్నారు. 7 days అబ్జర్వేషన్ తర్వాత సర్జరీ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ ఇంకా పేషెంట్స్ ఉన్నారు, ఇంకా కంటిన్యూ లైన్లో క్యూలో ఉన్నారు. సో వారం రోజుల తర్వాత డాడీ సర్జరీ అనేది స్టార్ట్ అవుతుంది. టైం అప్పుడు మాకు టైం ఇస్తున్నారు. ఓకే, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మీకు టెస్టులు చేయడం కావచ్చు, డాక్టర్స్ మాట్లాడే విధానం కావచ్చు, ఎట్లా ఉంది మీకు? డాక్టర్స్ కూడా అన్ని పాయింట్ టు పాయింట్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మంచిగా. స్టాఫ్ కూడా చాలా మంచి రెస్పాండ్ ఇస్తున్నారు. స్టూడెంట్స్ అంటే ఐసీయూలో ఒక పేషెంట్కి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత కేర్ తీసుకోరు, వాళ్ళు ఇంకా చాలా కేర్ తీసుకున్నారు. నేను స్వయంగా చూశాను, వాళ్ళని నేను అప్రిషియేట్ చేశాను. చాలా గ్రేట్ అని. అమ్మాయిలు కానీ వాళ్ళు స్టూడెంట్స్ కానీ చాలా బాగా చూస్తున్నారు. దానికోసం మేము అంత దూరం నుంచి ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇక్కడ బాగా ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది, పేషెంట్లు బాగా చూస్తారని చెప్పి మీకు తెలిసింది, ఇక్కడికి వచ్చారు. అవును, చాలా బాగా చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు టెస్టులు చేశారు కదా, అంటే బ్లాక్స్ ఉన్నాయని లేకపోతే యాంజియోగ్రామ్ టెస్ట్ కావచ్చు, అంతకుముందు చేసిన ఈసీజీ 2D ఎకో, ఈ టెస్టులన్నింటికి ఏమైనా ఛార్జ్ చేశారా? డబ్బులు ఏమైనా తీసుకున్నారా? లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంతా ఫ్రీనే? మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. సో అది పేషెంట్లు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఎందుకంటే నేను బయట అక్కడ కూర్చున్న పేషెంట్లు అడగట్లా, ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్లు, సమస్య ఉండి ఆసుపత్రికి వచ్చినటువంటి పేషెంట్లు, ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పేషెంట్లు, ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అవుతున్నారు కదా పేషెంట్లు. సో వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్, ₹1 కూడా డబ్బులు తీసుకోలేదు, ₹1 కూడా ఏ టెస్ట్కి డబ్బులు తీసుకోలేదు, ఏ ట్రీట్మెంట్కి కూడా డబ్బులు తీసుకోవట్లా. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మొత్తం ఫ్రీ, ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా సరే అతనికి ట్రీట్మెంట్ చేయడం అంటే పూర్తిగా కార్డు లేకపోయినా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాం. కార్డు లేకపోతే కనుక ఏదైతే మెడిసిన్స్ ఉంటాయో, ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్ ఏవైతే ఉంటాయో ఈ మెడిసిన్స్కి మాత్రమే ఛార్జ్ తీసుకుంటున్నారు. మొత్తం డాక్టర్ల ఫీజు కావచ్చు, పరీక్షలు కావచ్చు, మొత్తం టెక్నాలజీని ఉపయోగించి ఏవైతే టెస్టులు చేస్తారో అవి కూడా, ఎంఆర్ఐ లాంటివి, సిటీ స్కాన్ లాంటివి, ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితంగానే జరుగుతున్నాయి. సో పూర్తి సేవా దృక్పథంతో ఈ ఆర్వీఎం హాస్పిటల్ అనేది నడుస్తుంది అనడానికి పేషెంట్స్ చెప్పినటువంటి మాటలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆర్వీఎం హాస్పిటల్లో ప్రస్తుతం ఇక్కడ చికిత్స ఏ విధంగా జరుగుతోంది, పేషెంట్ల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. నేను ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆయన తన నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది పేషెంట్లు బాగోగులు ఎప్పుడు ఆయన చూస్తూ ఉంటారు. ఏదన్నా అవసరం ఉంటే డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి పరిస్థితిని పర్యవేక్షిస్తారని చెప్పి మనకు తెలుసు. సో దాంట్లో భాగంగానే ఈరోజు వచ్చారు. మాట్లాడదాం సార్తో. సార్ నమస్తే. నమస్తే అండి. ఈ ఆర్వీఎం హాస్పిటల్ గురించి ఏం చెప్తారు సార్? ఆర్వీఎం హాస్పిటల్ ఏర్పాటు చేసి దాదాపు ఇక్కడ 5 to 6 years అవుతుంది. ఈ హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఓన్లీ కాలేజీగా ఉంటుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసినాం. ఓన్లీ మెడికల్ కాలేజీగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఈరోజు ఈ మెడికల్ కాలేజీని నడుపుకుంటూ పీజీ కూడా ఇక్కడ అటెండ్ చేస్తూ ఉన్నారు. పీజీ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ అందరు కూడా ఈ ఆర్వీఎం హాస్పిటల్లో పేషెంట్స్ని డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ప్రాక్టికల్గా పనిచేస్తున్నారు. అంటే డాక్టర్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. కొన్ని మెడికల్ కాలేజీలలో పేషెంట్స్ ఉండరు, కిరాయి తెచ్చిపెట్టుకుంటారు.
కానీ ఆర్వీఎం హాస్పిటల్లో దాదాపుగా 600 నుంచి 700 వరకు పేషెంట్స్ ఇప్పుడు మీరు చూస్తారు ఆఫీస్లో ఒక జాతర మాదిరిగా, అంటే పబ్లిక్ ఎక్కడ చూసినా పబ్లిక్ అనిపిస్తుంది. అంటే వాళ్ళు మంచి సర్వీస్ చేస్తుంది కాబట్టి CEO శ్రీనివాస్ గారు ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేసి, సార్ ఏం కావాలి, పలానా పేషెంట్ వచ్చింది, ఇమ్మీడియట్గా టేక్ కేర్ ప్లీజ్, ఎమర్జెన్సీలో పెట్టండి, ఎమర్జెన్సీలో పెట్టుకొని ఇప్పుడైతే చూడండి ఇప్పుడు మన గాంధీకో ఇంకా నిమ్స్కో పంపే పరిస్థితి లేదు. అర్జెంటుగా మా దగ్గర మా గజ్వేల్ నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల సిద్దిపేట ప్రాంతంలో కానీ అర్జెంటుగా ఎమర్జెన్సీ కేసులు టక్కున వచ్చి ఎక్కడికి వస్తారంటే ఆర్వీఎంకి వస్తారు. ఆర్వీఎంలో 24 అవర్స్లో ఎమర్జెన్సీలో డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. ఫీల్డ్లో పనిచేసిన సూపర్వైజర్స్ కానీ లేకపోతే ఆఫీస్ యాజమాన్యం కానీ వీళ్ళందరూ కూడా అవైలబుల్గా ఉండి వెంట పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు చాలామంది ఇవాళ మనము ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నారు, స్టంట్స్ చేస్తూ ఉన్నారు, న్యూరో బ్రెయిన్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. అంటే అన్ని రకాల ట్రీట్మెంట్ ఇక్కడ నడుస్తూ ఉంది. అది కూడా 100% ఆరోగ్యశ్రీ వాడుతూ ఉన్నారు. వీలైనంత వరకు పేషెంట్కి డబ్బులు లేకుండా ఫ్రీగా సర్వీస్ చేసే ప్రయత్నము ఆర్వీఎం వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను మొత్తం 7 ఫ్లోర్లు తిరిగాను. మనకి మెయిన్ సిటీలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో దానికి ఏమాత్రం తగ్గకుండా అలాంటి ఎక్విప్మెంట్తో ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో చాలామంది అసలు నామినల్ ఫీజులు సార్, బయట ఒక టెస్ట్కి 1000 రూపాయలు అయితే ఇక్కడ నేను ఆర్వీఎంలో చెక్ చేస్తే 200-250 రూపాయలు, అంత తేడా కనిపిస్తోంది. అంటే ఓన్లీ సర్వీస్ మోటివేటెడ్లో ఈ హాస్పిటల్ నడుస్తుంది. అంటే పబ్లిక్ సర్వీస్ చేయాలి, పబ్లిక్ అందుబాటులో ఉండాలి, ప్రజాసేవే శ్రీరామ రక్ష అన్నటువంటి లక్ష్యంతో ఇక్కడ హాస్పిటల్ పనిచేస్తుంది. రియల్ కూడా ఇది మా గజ్వేల్కి ఒక మంచి ఎసెట్. ఇది మా ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం ఇక్కడ ఉన్నటువంటి ఆర్వీఎం హాస్పిటల్ అన్ని విధాల అన్ని రకాల జబ్బుల్ని క్లియర్ చేయడానికి తోడ్పడుతున్నారు, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. పబ్లిక్కి ఇక్కడ ఉన్న వాళ్ళకి భోజనం కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఈ హాస్పిటల్ పేరు మీద నాకు తెలిసిన కాడికి దాదాపు ఒక 3000 మంది ఈ హాస్పిటల్లో ఇప్పటికీ స్టూడెంట్స్ కానీ లేకపోతే పేషెంట్స్ కానీ పేషెంట్తో వచ్చేటువంటి అటెండర్స్ కానీ డాక్టర్స్ వీళ్ళందరూ కలిసి ఒక 3000 ఎబో ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ హాస్పిటల్ ఒక మంచి ఎసెట్. ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంది సార్, ఎక్కువ ప్రతిరోజు కూడా 2000కు తగ్గకుండా పేషెంట్లు వస్తూ ఉన్నారు బయట నుంచి కూడా. ఓపీ కూడా అంటే ఓపీ అనేది జనరల్గా ఉంటుంది, ఓపీ కంటిన్యూ ఉంటుంది. యాక్చువల్గా ఓపీ కంటే ఎక్కువ ఓపీకి వచ్చి హార్ట్ అని లేకపోతే బీపీ అని షుగర్ అని న్యూరాలజీ అని ఇట్లాంటి మళ్ళీ ఈ ఆర్థోపెడిక్కి సంబంధించినవి అని కిడ్నీ స్టోన్స్ ఇట్లా అన్ని రకాల జబ్బుల్ని క్లియర్ చేసే ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది. రియల్ కూడా చెప్తాను నేను, ఏదో వాళ్ళకి ఆర్వీఎం వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది అంటే ఈ క్లిక్ సర్వీస్ ఉంటుంది కాబట్టి, ఈ క్లిక్ మానిటరింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇది సక్సెస్ఫుల్గా ఇంకా నడవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు పీజీ వరకే నడుస్తూ ఉంది. ఇంకా చాలా నేను అడుగుతున్నా అంటే ఇంకా బిల్డింగ్లు కట్టండి, ఇంకా 2-3 బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఐసీయూ ఐసీయూలు పెంచమంటున్నాం. దీన్ని 1300 బెడ్లు ఉన్నట్టు ఉన్నాయి కదా సార్, ఇంకా దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకొక 600 పెంచుకొని ఐసీయూలో ఎక్కువ పెంచుకున్నట్లయితే ఈ మధ్యన హార్ట్కి సంబంధించినటువంటి జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. హార్ట్ అటాక్ చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి సివియర్గా ఉన్నటువంటి సీరియస్ పేషెంట్లు కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, హార్ట్ బ్రేక్ అవుతుంది, న్యూరాలజీ బ్రెయిన్, ఈ మూడింటి మీద బాగా ఎఫెక్ట్ పడుతూ ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఈ డాక్టర్స్ ఎక్కువ దగ్గరలో ఉండి పనిచేయాలి, వాళ్ళు బెడ్లు కూడా పెంచుకోవాలి, ఐసీయూ కూడా పెంచాలి, ఎమర్జెన్సీలో కూడా ఇంకా డాక్టర్లను పెంచుకొని ఎమర్జెన్సీని ఇమ్మీడియట్గా అటెండ్ చేసి ప్రాణాపాయంలో వచ్చినటువంటి పేషెంట్ని కాపాడినట్టయితే ఇది ఒక దేవాలయంగా భావిస్తాం. ఆర్వీఎం హాస్పిటల్ కదా, ఆర్వీఎం దేవాలయంగానే భావించాలని చెప్పి తెలియజేస్తాం. వెరీ నైస్ సార్. అది ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు 2 తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైనటువంటి వ్యక్తి, సీనియర్ రాజకీయ నాయకులు. సో వాళ్ళ నియోజకవర్గంలో ఇక్కడ ఎలాంటి సేవలు అందుతున్నాయో, పేద ప్రజలకి ఎలాంటి గొప్ప వరంగా ఈ ఆసుపత్రి ఉందనేది కూడా సార్ మాటలను బట్టి అర్థమవుతుంది. సో నిజంగానే ఇక్కడ నేను వచ్చి చూసిన తర్వాత పేషెంట్స్లో ఫ్లోటింగ్ని బట్టి, సో ఇన్ పేషెంట్స్కి అందుతున్నటువంటి ట్రీట్మెంట్ బట్టి ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్ కూడా అదే చెప్పారు. సో ఇక్కడ ఈ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు బయట రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆసుపత్రి చారిటీ గురించి తెలిసి వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా తక్కువలో నాణ్యమైన వైద్యం అందుతుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని ఐ డ్రీమ్ కూడా కోరుకుంటోంది.
ఆర్వీఎం ఆసుపత్రి CEO శ్రీనివాసరావు గారితో ప్రస్తుతం నేనున్నాను, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఆర్వీఎం ఆసుపత్రిలో ఈ పేషెంట్ల ఫ్లోటింగ్ చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది సార్. అంటే రోజుకి ఎంతమంది వస్తూ ఉంటారు ఇక్కడ, అసలు ఏం జరుగుతుంది చెప్పండి. రోజు ఒక 1200 నుంచి 1500 మంది పేషెంట్లు వస్తుంటారండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ టోటల్ ఫ్రీ, అన్నీ ఫ్రీగానే, భోజనాలు ఫ్రీగానే, వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లు ఫ్రీగానే, పరీక్షలు అన్నీ ఫ్రీగానే, అన్ని ఆరోగ్యశ్రీలో. మిగతా అన్ని ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకు కూడా దాదాపు మందులు అనుకుంటే ఉచితంగా పరీక్షలు అన్నీ చేస్తున్నారు. అడ్మిషన్ అవుతే అది కూడా లేదు. అన్నీ హై ఎండ్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్, MRI కానీ, CT కానీ, PET CT కానీ, గామా కెమెరాలు కానివ్వండి, ఏది చూసినా కూడా అన్నీ ఫ్రీగానే అవుతున్నాయి. తర్వాత దీంతోపాటు ఆల్ సూపర్ స్పెషాలిటీస్, న్యూరో, కార్డియాలజీ, ప్రతి ఒక్కటి. ఈ సూపర్ స్పెషాలిటీ ఉంది లేదనేది కాదు. కిడ్నీలో ఉన్న రాళ్ళను కూడా లాప్రోస్కోపిక్ అంటే లేజర్ ద్వారా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు ఉచితంగా. అన్నిటి విషయాలు, అన్ని సర్జరీలు, అన్ని అడ్మిషన్ అవుతాయి, అన్ని ఫ్రీగా అవుతాయి ఇక్కడ. దానివల్ల చాలా మంది పేషెంట్లు వచ్చి చూపించుకోవడం జరుగుతుంది ఇక్కడ. సార్ చాలా మందిలో ఒక డౌట్ అయితే ఉంది. ఇప్పుడు అన్నీ ఫ్రీ తీసుకుంటూ ఉన్నారు. ఒక్కసారి అడ్మిట్ అయితే వాళ్ళకి తల నుంచి కింద కాలు వరకు ఏదున్నా సరే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడమే కాదు, ఏదైనా టెస్టులు కూడా ఫ్రీగా చేస్తూ ఉన్నారు, మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. మరి హాస్పిటల్ గవర్నమెంట్ ఆసుపత్రి అయితే కాదు, ఎలా సస్టైన్ అవుతుంది ఏంటి అని చెప్పి కొంతమందిలో ఒక డౌట్ ఉంది సార్. ఇది ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్. దీని ఆర్గనైజర్ డాక్టర్ యాకే గారని ఆ హాస్పిటల్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. చేవెళ్ళ ఎక్స్-ఎంపీ గారు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నడుపుతూ ఉన్నాం. ఇది చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్. ఏ పేషెంట్ వచ్చినా కూడా మ్యాక్సిమంగా ఉచితంగా ట్రీట్మెంట్ చేయడం, ఉచితంగా పరీక్షలు చేయడం, ఉచితంగా భోజనాలు పెట్టడం, అన్నీ ఉచితంగానే జరుగుతూ ఉంటాయి ఇక్కడ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పేషెంట్లు ఇక్కడికి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే.